సార్ జగన్ దిగి వచ్చారా క్యాడర్ లీడర్లకు చేరువ తర్వాతే టూర్ అండి? ఇది కూడా పెద్ద ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆయన పర్యటనకు వెళ్తారని 1-2 సార్లు చెప్పారు. నేను ఇంత లోపలే రావచ్చు, ఒక్కో జిల్లాకు 3 రోజులు ఉంటాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను, ప్రతి ఒక్కరిని నేను ముఖాముఖి కలుస్తాను ఇలా చెప్పారు. దాడులకు గురైన వాళ్ళు లేకపోతే రైతుల సమస్యలు ఇట్లాంటివి వచ్చినప్పుడు 1-2 పర్యటనలు వెళ్ళారు. అవన్నీ ఉద్రిక్తత లేకపోతే ప్రభుత్వ వర్గాలు కూటమి నాయకులు ఎదురుదాడి ఇదంతా కూడా జరిగింది. కానీ అతిపెద్ద విమర్శ జగన్ మీద అలాగే ఉండిపోయింది. అదేంటంటే నాయకులకు అందుబాటులో ఉండరు అని. చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన అంటే మాకు ఇష్టమే, అభిమానంతో మేము వెళ్ళాము, కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని కలుసుకోలేదు. ఆయన మనసులో ఏముందో ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. ఆయన ఇలా అనుకుంటున్నారు, ఆయన ఇలా అనుకుంటున్నారని బయట ప్రచారం చేయటం తప్ప, కొంతమంది ఆయన పేరుతో పెత్తనం చేయటం తప్ప, కొంతమంది అధికారులు కొంతమంది పార్టీ నాయకులు జరిగింది అని. ఇప్పుడు ఓడిపోవడానికి కూడా అది పెద్ద కారణమైంది. 80 చోట్ల అభ్యర్థులు మార్చారు. అంటే 80 చోట్ల కీలకంగా ఇక్కడి నుంచి చెస్లో కదా మనం కాయిన్స్ తీసినట్టు ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ అవన్నీ పెట్టారు. వీటికి కొన్నిటికి ఐపాక్ టీం కూడా దీనికి కొంత కారణం, వాళ్ళని కూడా ప్రభావితం చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్కు లీడర్కు, వైసీపీ అంటే వన్ అండ్ ఓన్లీ లీడరు, వన్ అండ్ ఓన్లీ లీడర్కు ఆయన నమ్మకంగా ఉన్న క్యాడర్కు, తర్వాత నమ్మి ఖర్చులు పెట్టి వచ్చిన అభ్యర్థులకు మధ్యలో దూరం పెరిగిపోయింది. అందువల్ల ఇది ఓటమికి ఒక ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ప్రజలు నాతో బాగానే ఉన్నారు, మీ మీదే అసంతృప్తి అని పదే పదే చెప్పడం ద్వారా, ఇప్పుడు చంద్రబాబు కూడా మంత్రుల మీద అసంతృప్తి అని చెప్తుంటారు. అప్పుడు ఆయన ఇంకా ఎక్కువగా ఏదో సర్వే అది చెప్పేవాళ్ళు. ఇలా దూరం పెరిగింది, మీరు మళ్ళీ క్యాడర్ విశ్వాసము, ఓటర్ల విశ్వాసం పొందాలి అనే మెసేజ్ ఆయనకు తరచూ వెళ్తున్నట్టుగా ఉంది. దానికి తగినట్టే గతంలో ఇన్ని సమావేశాలు ఉండేవి కాదు. ఎప్పుడో ఒకరోజు సమావేశం అంటే వాళ్ళు అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దాదాపు యువత అని, ఇంకో సోషల్ మీడియా అని, లేకపోతే జిల్లా ఇన్ఛార్జీలని ఇలా కలుస్తూనే ఉన్నారు. చాలా ఎక్కువ సార్లు కలుసుకొని అలాగే ఉత్తరాలు రాస్తున్నారు. మూడోది, ఇప్పుడు ఉదాహరణకు నిన్న పిన్నెల్లిలో ఒక హత్య జరిగింది, అంతకుముందు అనంతపూర్, అంతకుముందు ఇంకో చోట, ప్రతి చోటికి తను వెళ్ళి పరామర్శించడం, తన వాళ్ళని పంపించడం, ఇది కూడా చేస్తున్నారు. సో కొంచెం ఒక మెట్టు దిగారు. క్యాడర్ను కలుసుకొని వాళ్ళను పూర్తిగా కాన్ఫిడెన్స్లో టచ్లో ఉంచుకోకపోతే లాభం లేదు. 2 విధాల లాభం లేదు. ఒకటి తనకు దూరం పెరుగుతుంది, రెండోది మధ్యలో వచ్చిన వాళ్ళు కాస్త విషయాలు తారుమారు చేస్తున్నారు. ఈ 2 కారణాల వల్ల ఆయన కలుసుకోవడము, మాట్లాడటము, అక్కడ కూడా ఆయనే చెప్తారు మెసేజ్, వన్ వే ట్రాఫిక్కే ఉంటుంది, అయినా కానీ కనీసం ముఖాముఖి కలుసుకోవడం అని. ఇప్పుడు నిన్న కూడా డైరీలు అవి ఒకటి విడుదల చేశారు. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఓడిపోయిన తర్వాత ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా ఇంటరాక్షన్స్ బాగా పెరగడము, సందేశాలు ఇవ్వడం మనము గమనిస్తాం. ఇది అయిన తర్వాతే నేను వస్తానని కూడా మెసేజ్ పంపించారు. వీళ్ళందరినీ కలుసుకొని ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ టూర్కి వస్తాను. అప్పుడు అది 2027 అన్నారు. ఆ విధంగా చూసిన ఒక ఏడాది ఉంది. ఇప్పుడు 80 చోట్ల మార్చారు, దానివల్ల దారుణంగా దెబ్బతిన్నారు. ఇక్కడ ఏం చేయాలి? మార్చిన వాళ్ళని కొనసాగించాలా లేదా పాత వాళ్ళని తేవాలా? ఇలాంటి ఒక ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంత లోపల కొంతమంది అక్కడికి పోతాం ఇక్కడికి పోతామని తెలుగుదేశం వైపు, జనసేన వైపు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం ఆటంకంగా ఉంది, అంగీకరించడం లేదు కాబట్టి జనసేన ఇప్పటివరకు ఎవరిని చేర్చుకోలేదు. కానీ చాలా చోట్ల, ఆ ఉదాహరణకు భీమవరం లాంటి చోటే, అవును, ఆ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కదా, ఆయన సిద్ధంగా ఉన్నారని. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు గాంధీ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఇలాంటి చాలా పేర్లు వస్తున్నాయి. అంతకుముందు చాలా దగ్గర బంధువు అయినటువంటి ఆయన వెళ్ళిపోయాడు జనసేనలోకి. ఇలా ఉన్నాయి, మా బాలినేని శ్రీనివాసరెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటి క్యాడర్లను కాస్త టచ్లో ఉంచుకోవటము, రెండవది కొంచెం కనీసం అంచనాకు వచ్చి తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే 2 ప్రయోజనాలను భావిస్తున్నారు. ఒకటి, అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం చేసుకుంటారు, రెండవది ఖర్చులన్నీ వాళ్ళే భరిస్తారు. ఇప్పుడు ఎవరు మోయాలి? చివరి క్షణంలో వర్మ కాదు ఇంకొక ఆయన రాజు అని చెప్తే వర్మ, ఇద్దరు ఎవరు ఖర్చుపోయి ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు పూర్తిగా. అనేక చోట్ల కొంతమంది అత్యుత్సాహంతో బాధ్యత తీసుకుంటే వాళ్ళని కూడా పిలిచి మీకు ఎవరు చెప్పారు, జగన్ గారు వేరే ఆలోచిస్తున్నారని వాళ్ళకి మళ్ళీ మెసేజ్లు వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇది ఒక పెద్ద ధర్మ సంకటంలాగా పార్టీలో తయారైందని చెప్పి చెప్తున్నారు, అధర్మ సంకటంలాగా. కాబట్టి ఇప్పుడు ఒకటి, ఎక్కువ మందిని కలుసుకోవటం, పూర్తి వివరాలు డేటా సిద్ధం చేసుకోవటం, అదే అయిన తర్వాత వెళ్తే బాగుంటుంది అని. ఈ లోపల కేసులు రకరకాల ఇవన్నీ ఎలాంటి మలుపులు తిప్పుతాయి అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఒకటి ఉంది. అంటే ముందే
లీగల్గా ఏదో ఎదురుదాడి తీవ్రంగా రాకముందే ఇప్పుడు కొంతమంది జగన్ అరెస్ట్ చేస్తారు, జగన్ పని అయిపోయింది ఇట్లాంటివి చెప్తుంటారు. అటువంటి ఏదైనా జరగకముందే జనంలో ఉంటే చాలా మంచిది అవును అనే అభిప్రాయం మటుకు వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. సరే.